ఎసొంటి కూరలు వండినా అండ్లకు ఉప్పు ఎంత ముఖ్యమో అల్లం వెల్లిగడ్డ ముద్ద కూడా అంతే ముఖ్యం. ఇక కౌసు కూరలలోనైతే అల్లం ముద్ద వేయకపోతే అంత నీసు నీసు వాసన వస్తుంటది. అందుకే అంగట్ల అల్లం వెల్లిగడ్డ ధరలు ఎంత పిరమున్నా కూడా ఏ పావు కిలోనో అర్ధ కిలోనో తెచ్చుకుంటుంటారు. మరి అల్లం వెల్లిగడ్డ ముద్దకు గంత పతారు ఉంది కాబట్టే కొందరు బడవగాళ్ళు ఎక్కువ ధర పెట్టి కొలలేలోనను గాలం వేస్తుర్రట. మరి గా పేస్ట్ ఎంత ముద్దుగుందో మనం కూడా చూడాలి కదా. చలో పార్రి. చూసిర్రు కదా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎంత కమ్మగుందో. ఎక్కడింత చిన్న అల్లం ముక్క లేదు, ఎల్లిగడ్డ పొట్టు లేదు. ఆవు మైసూరు పాకల మైసూరు ఉండదన్నట్లు ఈడావు పడుతున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లో కూడా అల్లం ఎల్లిగడ్డ ఉండదన్నట్లు. ఇంతకు గవేం లేకుండా గిడ పేస్ట్ ఎట్లా తయారు చేస్తుర్రు అనంటే అన్ని అడ్డదాకుల మందులేనట. ఇసం మందులు, గలీజ్ నీళ్లు, పానాలు తీసే రంగులు కలుపుకుంటా అమీర్ నిజాన్ అనేటోడు దిక్కుమాల దందా చేస్తున్నాడట. మరి పోలీసులకు ఎట్లా ఎరకైందో ఏమో గాని అమీర్ గాడు దుఃఖం పెట్టిన రాజేందర్ నగర్ బుద్వేల్ లో ఉన్న గ్రీన్ సిటీకి పోయి చెకింగ్లు చేసిర్రట. అక్కడున్న అన్ని డబ్బాలు చాలా నీట్ గా అప్పుడే కొనుక్కొచ్చినంత కొత్తగున్నాయట. ఇక గిడ పరదా లేపి చూస్తే మాత్రము కొత్త రకం అత్తర్ సెంట్ వాసన గుప్పునొచ్చిందట. పోలీసులు గా వాసన చూసి అరే ఇసొంటి వాసనతోని సెంట్లు ఎందుకు వస్తలేవోగా అన్నంత గొప్పగా ఫీల్ అయ్యారట. మాకు కొత్త రకం సెంట్ ను పరిచయం చేసిన నీకు పోలీస్ స్టేషన్ లో ఘనంగా మర్యాద చేస్తామని సెంట్ శాంపుల్ కోసం ఒక డబ్బా కాకుండా అన్నిటికన్ని బండ్ల ఎక్కించుకోపోయిర్రట. ఏం తక్కువ 15 లక్షల విలువ గల 7 టన్నుల సక్కదనాల మాల్ను సీజ్ చేసి కొంచెం వేర్రట. మరి కొత్త రకం మందులతోని అల్లం పేస్ట్ ను కనిపెట్టిండు. అదమ్మి చాలా మంది బతుకులలో ఎలుగులు నింపుదాం అనుకుండు. అసొంటి అమీర్ గాన్ని ఓ శాస్త్రవేత్త లెక్క చూసి సన్మానం చేయాల్సింది పోయి ఓర్వలేని పోలీసులు సంకెళ్ళేసి జైలుకు పట్టుకోబోడు న్యాయం కాదు సారు అని అంటుర్రు ముచ్చట చూసినోళ్ళు.